హలో అండి, నేను మీ స్వీటీనండి. ఇంకో టిప్తో మేము ముందుకు వచ్చేసాను. మనము కూరగాయలు తెచ్చుకుంటాం కదా అండి, కూరగాయల కవర్లో లేకపోయినా ఇలాంటి మందపాటి కవర్లో, అంటే ఇడ్లీ దోశ పిండి కవర్స్ ఉంటాయి కదా, అలాంటివి ఒక ప్యాకింగ్ తెచ్చుకుని మనం పక్కన పెట్టుకుంటే ఇలా అన్నీ ప్యాక్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో చాలా తాజాగా ఉంటాయండి. ఇక పచ్చిమిర్చి కూడా తొడియాలు తీసేసి ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా తొడియాలు తీసేయాలి. ఓకేనా అండి? గుత్తి వంకాయ అయినా వాడిపోకుండా చక్కగా ఉంటుంది. దుంపలు పెట్టకండి. ఇవి కరివేపాకు చక్కగా ఒలిసి ఇలా రెమ్మలు, ఈ రెమ్మలు ఏం చేస్తారంటే ఇవి పడేయకండి. ఇవి ఇలాగా మట్టిలో గుచ్చామంటే పూర్తిగా మళ్ళీ చిగురు వస్తుంది. ఓకేనా అండి? ఈసారి ఈ టిప్ని ట్రై చేయండి. ఓకేనా? క్యారెట్ కొండి, బీట్రూట్ మళ్ళీ ఒక 1 వీక్ వరకు కూడా ఇలాగే ఉంటాయి ఫ్రెష్గా. ఓకేనా అండి? ఇంకా అన్నీ ఇలా ట్రై చేయండి. ఈసారి దోసకాయతో సహా మెత్తపడదు, గట్టిగా ఉంటుంది. ఈసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏదైనా సరే ఇలాంటి మందపాటి కవర్లోనే పెట్టండి. ఓకేనా అండి? అప్పుడు గాలాడకుండా ఇలా పెట్టండి, ఇలా పెట్టేయండి. గాలాడకుండా అంటే వీలైతే ఒక 3 వేసుకోండి. అలా పెడితే ఇంకా చక్కగా ఉంటాయి అన్నమాట. 1 వీక్ అయినా మనకు కావాల్సినవి ఇప్పుడు ఒక 2 తీసుకొని వండుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని. చాలా ఫ్రెష్గా తాజాగా ఉంటాయి. కరివేపాకును కూడా ఇలా రెమ్మ ఒలిచి పెట్టుకోండి, గాలాడకుండా పెట్టుకోండి. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.